సింపుల్‌గా సోరకాయతో వడ చూసేయండి. ఫస్ట్ సోరకాయని తురుముకొని దాంట్లోనే పచ్చి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అంటే పచ్చి కారం. తర్వాత ఒక గంట సేపు ముందే నానబెట్టుకున్న శనగపప్పు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బియ్యపిండి, టేస్ట్ చూసుకొని సాల్ట్, నెక్స్ట్ పసుపు అండ్ కొంచెం ఆయిల్ అండ్ జీలకర్ర వేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా తడుపుకొని పక్కన పెట్టాలన్నమాట ఒక 10 మినిట్స్. తర్వాత మనం వడలాగా చేసుకోవడమే, మధ్యలో హోల్ పెట్టి. అండ్ ఇది పాన్ ఫ్రై లాగా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై లాగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డీప్ ఫ్రై లాగా చేస్తున్నా. అండ్ అంతే అండి, ఇంకా మంచిగా వడలాగా కాల్చుకుంటే మన సోరకాయ వడలు రెడీ అయినట్టే. ఇది చికెన్ గ్రేవీలోకి కానీ మటన్ కర్రీలోకి కానీ సూపర్ కాంబినేషన్. అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి, ప్లస్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది. సేమ్ లైక్ తపాలా చెక్కలు అంటారు కదా, సేమ్ ప్రాసెస్. రెసిపీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి, అంటే సర్వపిండి అప్పల్లాగే.